హాయ్ ఎవ్రీవన్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం దేవరా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద అయితే చెడుగుడు ఆడేస్తుంది. ఈ సినిమా ఇటు మిక్స్ టాక్ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆ ప్రభావం కలెక్షన్లపై ఏ మాత్రం పడలేదు. దీనికి కారణం ఓన్లీ మన ఎన్టీఆర్ అనే చెప్పుకోవాలి. సినిమా చూసిన వాళ్ళు అయితే చాలా మంది అంటున్నారు దేవర చిత్రంలో ఒక ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ తప్ప మిగతా చెప్పుకోదగా అంతగా ఏం లేదనే విమర్శలు వస్తున్నాయి. డైరెక్టర్ కోటాల శివపై మరోసారి విమర్శలు వస్తున్నాయి. ఆచార్య నుంచి అతను ఇంకా బయటపడలేదని అంటున్నారు. కానీ ఇవే కూడా కలెక్షన్ల మీద ప్రభావం పడలేదని చెప్పుకోవాలి. జనాలు మాత్రం థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సినిమా విడుదలై వారం రోజుల్లో అయినప్పటికీ ఇప్పటి కూడా కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. అయితే ఇప్పటికి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ వీక్ లోనే ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అంటే హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా 182 కోట్లు జరిగింది. అంటే ఈ సినిమా హిట్ కావాలంటే దాదాపు 200 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. కానీ ఇదంతా కూడా ఫస్ట్ వీక్ లోనే సినిమా కలెక్ట్ చేసేసింది. సో ఇక వచ్చేవన్నీ కూడా లాభాలే. మొత్తంగా డివైడ్ టాక్ లోను ఎన్టీఆర్ దేవరగా బ్రేక్ ఈవెన్ కావడం విశేషం అని చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ సినిమాకు లాంగ్ రన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రస్తుతం ఇంకా దసరా సినిమాలు ఉన్నాయి. అలాగే మరో పెద్ద సినిమా కూడా దేవరకు పోటీ లేదు. దీంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు అంతున్న సమాచారం ప్రకారం ఫస్ట్ వీక్ లో దేవర దాదాపు 200 కోట్ల షేరు 350 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిందని అయితే తెలుస్తుంది. ఇది ఓవరాల్ గా పూర్తి రన్ లో దేవర కలెక్షన్ లో కోట్లకు పైగా సాధిస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అంతా బాగానే ఉంది. కానీ ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎక్కడ రిలీజ్ అవుతుంది, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అనే ఆతృత అయితే కొందరికి ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో థియేటర్లో సినిమా చూసినా కానీ ఓటీటీలో చూడడానికి మన వాళ్ళు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా థియేటర్కు రాకుండా ఓటీటీలోని సినిమా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ దేవర చిత్రం ఓటీటీలో ఎప్పుడు రాబోతుందని అయితే సెర్చ్ చేస్తున్నారు. అయితే ఏ ఓటీటీలో రిలీజ్ కాబోతుందంటే అది నెట్ఫ్లిక్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ టైటిల్స్ లో ఓటీటీ పార్ట్నర్ నెట్ఫ్లిక్స్ అని అక్కడ ఉంది. సో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో విడుదల కాబోతుంది. అది ఎప్పుడు విడుదల కాబోతుంది అంటే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ 3వ వారంలో నెట్ఫ్లిక్స్ లో ఈ దేవర సినిమా అయితే రిలీజ్ కాబోతుందని అయితే మనకు తెలుస్తుంది. మనకు సాధారణంగా తెలిసిందే ఓ పెద్ద సినిమాలు విడుదలైన 50 రోజుల తర్వాత కానీ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉండదు. సో ఆ లెక్కన చూసుకుని కానీ నవంబర్ 3rd వీక్ లోనే దేవర సినిమా నెట్ఫ్లిక్స్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో విడుదల కాబోతుంది. సో దేవర సినిమాను ఓటీటీలో చూడాలంటే నవంబర్ 3rd వీక్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.